హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ రేఖ. ప్రెజెంట్ అయితే ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నామండి. ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా కొన్ని రిపోర్ట్స్ అయితే రావాల్సింది. అమ్మ ఇంకా బెంగుళూరులోనే ఉన్నారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటే హాస్పిటల్ అడ్రెస్ అడిగారు. ఈ హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పి అడుగుతున్నారనమాట కామెంట్స్‌లో. అండ్ కాల్ చేసి కూడా అడుగుతున్నారు. సో సారీ అండి. ప్రెజెంట్ అయితే నేను హాస్పిటల్ నేమ్ ఇవ్వలేను. ఎందుకంటే చాలా వరకు అమ్మని చూడాలని ఆశతో హాస్పిటల్ వరకు రావాలనుకుంటారు బెంగుళూరులో ఉన్నవాళ్ళు. సో మీరొచ్చినా కూడా అమ్మ మీతో మాట్లాడే సిట్యుయేషన్‌లో లేదండి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మకు ట్రీట్మెంట్ జరుగుతుంది కదా! మేమే ఫ్యామిలీ మెంబర్సే మాట్లాడాలి అంటే కూడా ఒక్కొక్కసారి డాక్టర్స్ అలో చేయట్లేదు. సో ఏమనుకోకండి. హాస్పిటల్ నేమ్ అయితే నేను చెప్పట్లేదు. అమ్మ కొద్దిగా రికవర్ అయిన తర్వాత అమ్మే ఒక వీడియోతో మీ ముందుకొస్తారనమాట. హెల్త్ అప్డేట్స్ కూడా అమ్మ మీకిస్తారు. సో అంతవరకైతే వీడియోస్ అయితే చాలా తక్కువొస్తాయి. అండ్ అమ్మ త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకోండి దేవుణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ బ్లెస్సింగ్స్ అండి. నమస్తే.